హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మున్నీ జోన్. నేను ఈరోజు ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, అసలు నాకు యూకే వీసా ఎలా వచ్చింది? దానికి యూకే వీసా రావడానికి ఎన్ని ప్రాబ్లమ్స్ నేను ఫేస్ చేశాను. ఇంకోటి, యూకే వీసా వచ్చాక అకామిడేషన్‌కి ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశానో అన్నీ అయితే మీకు ఈరోజు చెప్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే యూకే వీసా రావడానికి నాకు అసలు జీరో నాలెడ్జ్ అనమాట. అసలు యూకే వీసా ఎలా అప్లై చేయాలి? ఎవరు మనకి హెల్ప్ చేస్తారు? అసలు కన్సల్టెన్సీ అంటే ఏంటి? జీరో నాలెడ్జ్. ఇలానే తెలిసిన వాళ్ళు ఎళ్తుంటే మా ఆఫీస్‌లో వాళ్ళు చెప్పారనమాట. ఇలా ఒక కన్సల్టెన్సీ ఉంది బంజారా హిల్స్‌లో. అక్కడికైతే ఎళ్లి మాట్లాడు. వాళ్ళు ప్రాసెస్ మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు అని చెప్పారు. సో, ఎళ్లి మాట్లాడితే వాళ్ళు ప్రాసెస్ మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఏంటని, ఇలా డబ్బులు చూపిచ్చాల్సొస్తది అకౌంట్‌లో. వీసాకి ఇంత అవుతది. మళ్ళీ ఎన్‌హెచ్‌ఎస్ ఫీజ్ ఇంతుంటది. కాలేజ్‌కి ఫీజ్ ఇంత కట్టాలి అన్నీ చెప్పారనమాట. వాళ్ళేం చెప్పారంటే, లోన్ గూడా మేమే, అంటే మాకు తెలిసిన బ్యాంక్స్ ఉన్నాయి. వాళ్ళ ద్వారా మీకిప్పిస్తాము అని జెప్పారు. కానీ వన్స్ ప్రాసెస్ స్టార్ట్ చేశాక వాళ్ళు కన్సల్టెన్సీ వాళ్ళు, మాకు తెలీదు, మీరే జూసుకోవాలి లోన్ అనేసి అన్నారు. అప్పుడు మళ్ళీ ఇంకొక టెన్షన్ అనమాట. లోన్ ఎలా తీసుకోవాలో తెలీదు. మళ్ళీ ఇంకా ఇలానే మా ఫ్రెండ్స్‌తో మాట్లాడితే డిస్కషనొస్తే వాళ్ళుండేసి ఇలా ఒక యాప్ ఉంటది. ఒక వెబ్‌సైట్ ఉంటది. దాంట్లో ఎళ్లి స్టూడెంట్ లోన్ అప్లై చేసుకోవచ్చు అని అయితే చెప్పారు. అంటే మాకు ఆల్రెడీ ప్రాపర్టీస్ ఉన్నాయన్నమాట. కానీ అవేమైపోయి ఆంధ్రాలో ఉన్నాయి. మేముండేది తెలంగాణలో, హైదరాబాద్‌లో ఉంటాము. సో, ఏమైపోయిందంటే ఇప్పుడు తెలంగాణలో మనకి లోన్ అప్లై చేసుకోవాలంటే తెలంగాణలోనే ప్రాపర్టీ ఉండాలి. సో, ప్రాపర్టీ లేని లోన్ అప్లై చేసుకోవాలి. సో, ప్రాపర్టీ లేని లోన్ వచ్చేసి ఈ యూనిక్రెడిట్స్ అని చెప్పి ఒకటుంటదనమాట. దాంట్లోకెళ్ళి అప్లై చేశాను. అప్లై చేస్తే ఏమైంది, లోను దాంట్లో కూడా 2 టైప్స్ ఉన్నాయి. యూనిక్రెడిట్స్‌లో గూడా. సో, ఒక దాంట్లో రాలేదు. ఇంకొక దాంట్లో వచ్చింది నాకు. ఇంకొక దాంట్లో వచ్చాక దానికి మళ్ళీ దానికి కూడా అన్ని డాక్యుమెంట్స్ తీసుకుంటారు వాళ్ళు. మా డ్యాడీకి ఆల్రెడీ కంపెనీ ఉంది కాబట్టి, మా డ్యాడీ జీఎస్టీ, ఇంకా ఇన్‌కమ్ టాక్స్ అవన్నీ కడుతున్నారనమాట. అవన్నీ ప్రూఫ్స్ చూపిచ్చి, మా డ్యాడీ క్రెడిట్ స్కోర్ బట్టి, నాకేం క్రెడిట్ స్కోర్ లేదు. సో, మా డ్యాడీకి క్రెడిట్ స్కోర్ బాగా ఉందనమాట. అలా లోన్ అప్రూవ్ అయిపోయింది. దాని తర్వాత యూనివర్సిటీ సెలక్షన్ అయిపోయింది. క్యాస్ ఇంటర్వ్యూ అయిపోయింది. దాని తర్వాత యూనివర్సిటీ వాళ్ళొచ్చేసి 5,00,000 అయితే ముందు కట్టాలి అని జెప్పి అన్నారు. ఆ 5,00,000 వచ్చేసి లోన్ వాళ్ళు డైరెక్ట్‌గా కట్టేసారనమాట. కట్టేసాక దాని తర్వాత మళ్ళీ హ్మ్, ఏమైపోయిందంటే, వీఎఫ్ఎస్ గ్లోబల్‌కి అప్లై చేసుకొని ఇంటర్వ్యూకైతే ఎళ్ళాను. ఇంటర్వ్యూకంటే జస్ట్ డాక్యుమెంట్ సబ్మిషన్‌కెళ్ళాను. ఎళ్ళేసి వచ్చేసాక మళ్ళీ 10 డేస్ అయ్యాక మెయిలొచ్చింది. మీకు ఇంటర్వ్యూ పడింది అని. సో, వాళ్ళేంటంటే వాళ్ళకి కొంచెం డౌట్ ఉన్న ఫైనాన్సెస్‌లో, లేపోతే డాక్యుమెంట్స్ మిస్ అయినా వాళ్ళొచ్చేసి ఇంటర్వ్యూ అయితే పెడతారు. సో, ఇంటర్వ్యూ నాకు పడింది. ఇంటర్వ్యూ అయిపోయింది. ఓకే అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ నాకు ఏ మెయిల్ రావట్లేదనమాట. ఏ అప్‌డేట్ లేదు వాళ్ళ దగ్గర నుంచి. జీరో. దాని తర్వాత అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. చాలా మందికి వీసా రిజెక్టెడ్ అనే మెయిల్ అయితే వచ్చింది గానీ, నాకు మాత్రం వీసా రిజెక్టెడ్ మెయిల్ అయితే రాలేదు. అప్పటికి 30 డేస్ అయిపోయింది. వాళ్ళు నేను మెయిల్ పెట్టాననమాట వాళ్ళకి. నాకింకా రాలేదు. ఏమైనా డాక్యుమెంట్స్ మిస్ అయ్యాయా అంటే, మీరు ఫైనాన్సెస్ డాక్యుమెంట్స్, అంటే ఒక మెయిల్ అప్రూవల్ అయితే, మీరు ఏదైతే బ్యాంక్‌లో అమౌంట్ ఉందో వాళ్ళు అప్రూవ్ చేయాలి. అంటే మీరు జెన్యూన్‌గా మీకు అకౌంట్ ఉంది. జెన్యూన్‌గా మీ అమౌంట్ వాళ్ళ బ్యాంక్‌లో ఉందని వాళ్ళైతే కన్ఫర్మేషన్ చేయాలి అని చెప్పారు. వీళ్ళేమైపోయిందంటే, ఆ బ్యాంక్ వాళ్ళొచ్చేసి బ్యాంక్ వాళ్ళని అడిగితేమో మాకు మెయిల్ రాలేదంటున్నారు. వీళ్ళేమో మెయిల్ పెట్టామంటున్నారు. ఏం చేయాలో తెలియట్లేదు. ఎవరినైనా అడిగితే ఆ ప్రాబ్లమ్ ఎవరికీ రాలేదంట. దాని తర్వాత అలా ఇలా జేసి ఇలానే యూట్యూబ్‌లో తెలిసిన వాళ్ళుంటారు గదా! ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఆల్రెడీ యూకేలో ఉన్నవాళ్ళు. వాళ్ళ ఒక గ్రూప్‌లో అయితే జాయిన్ అయ్యాను. చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ పెడతారు వాళ్ళైతే. ఒక గ్రూప్ పెట్టారు. ఒక 1000 మెంబర్స్ ఉంటారనుకుంటా ఆ గ్రూప్‌లో. ఆహ్, ఆయన పేరేదో ఉంటది. అమృత్ రెడ్డియో ఏదో ఉంటది. సంథింగ్ ఛానెల్ వాళ్ళది. చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ పెడతారు వాళ్ళైతే. సో, వాళ్ళ వాళ్ళ గ్రూప్‌లో జాయిన్ అయ్యాను. అలా ఇలా తెలిసిన వాళ్ళతో ద్వారా తెలుసుకునిందేందంటే, వాళ్ళు ఒకవేళ మెయిల్ పెట్టింది మనకి రాకపోతే మనం రిటర్న్ యూకేవీఐ వాళ్ళకైతే మెయిల్ పెట్టొచ్చు. సో, నేనేం చేశానంటే మెయిన్ బ్రాంచ్ వాళ్ళకి మెయిల్ పెట్టాను. మా బ్యాంక్ ఏదైతే ఉందో వాళ్ళకి. మెయిన్ బ్రాంచ్ వాళ్ళకి పెట్టి, ఇలా మెయిల్ రాలేదంటున్నారు. దయచేసి మీరు ఈ మెయిల్ ఐడీస్‌కి మెయిల్ పెట్టండి. మేము జెన్యూన్ అని చెప్పి పెట్టాను వాళ్ళకి. వాళ్ళేం చేశారు, మెయిల్ పెట్టేశారు. మెయిల్ పెట్టిన వితిన్ 2 డేస్‌లో నాకు వీసా కన్ఫర్మ్డ్. ఇంక నా ఆనందానికి హద్దులు లేవన్నమాట. అంత ఆనందంగా ఉన్నా నేనైతే. అసలు ఎన్ని దేవుళ్ళకి మొక్కేదాన్నో, ప్రతిరోజు మెయిల్ చెక్ చేసేదాన్ని. కానీ మెయిల్ అసలు వచ్చేదే గాదు. వీసా అప్రూవ్డ్ అని వచ్చేసేదే గాదు. దాని తర్వాత ఇలానే గ్రూపుల్లో ఇంక టికెట్ గూడా బుక్ చేసేసుకున్నా. షాపింగ్, ఒక 3 డేస్‌లో ఎళ్ళిపోవాలి నేనింక.
అంటే ఎక్కువ టైం లేదనమాట నాకు కాలేజ్‌కి ఎళ్ళే టైం. తర్వాత ఇప్పుడు స్టోరీ స్టార్ట్ అవుతది. దాని తర్వాత అకామిడేషను, కారు గూడా నేను అదే గ్రూప్‌లో చూసి బుక్ జేసుకున్నా అనమాట. బుక్ జేసుకుంటే ఏమైపోయిందంటే, ఆ కారు బుక్ జేసుకున్న అతనొచ్చేసి హ్మ్. ఆ కార్ చేసుకున్న బుక్ చేసిన అతను కన్ఫర్మ్‌గా చెప్పారు. ఎక్కడికెళ్ళాలి అని అడుగుతారు గదా! సో, ఆ రూమ్ బుక్ చేసుకున్న అమ్మాయి అడ్రెస్ పెట్టింది. ఆ అమ్మాయి నంబర్ ఆయనకిచ్చేసాను. సో, నేను ఫ్లైట్ ఎక్కేసాను. అసలు ఏడవను గూడా ఏడవలేదు. ఎందుకంటే నాకిష్టం అనమాట ఎళ్ళడం. సో, నేను ఏడవలేదు. ఇంకోటి బాధైతే ఉంది గానీ, అసలేమవుతదో తెలీదు. గుడ్డిగా వచ్చేసాను. ఏదో మనం వెళ్ళిపోతున్నాం ఇంట్లో నుంచి మనకి ఫ్రీడమ్ వచ్చేసింది అనేసి. దాని తర్వాత వచ్చి దిగాక తీరా ఆ అమ్మాయికి ఫోను చేశాననమాట. అకామిడేషన్ బుక్ జేసుకున్న అమ్మాయికి. తీరా చేస్తే ఆ అమ్మాయి ఎయిర్‌పోర్ట్‌లో ఫోన్ ఎత్తలేదసలు. ఫోన్ ఎత్తకపోతే ఏడుపు గాదు. ఒక చిన్న ఏడుపు గాదది. ఏడ్చి, ఏడ్చి ఫుల్లుగా ఏడ్చాననమాట. ఎయిర్‌పోర్ట్‌లో కూర్చొని ఇంక ఏడ్చి, దాని తర్వాత ఇక్కడ ఆల్రెడీ ఆఫీస్‌లో ఫ్రెండ్స్ ఉన్నారు గదా! ఇద్దరు. వాళ్ళు ఆల్రెడీ యూకేలో ఉండి ఒక 2, 3 ఇయర్స్ అయిపోయింది. వాళ్ళకి కొంచెం నాలెడ్జ్ ఉంది అక్కడ ఏంటి అని. వాళ్ళకి ఫోన్ చేసి కూడా ఏడుస్తూనే ఉన్నా. వాళ్ళకేం చెప్పట్లేదు నేను. వాళ్ళు కంగారు పడిపోయి, "నువ్వేం బాధపడకు. వచ్చేసేయి మా ఇంటికొచ్చేసేయి. తర్వాత చూసుకుందాంలే" అనేసన్నారు. సో, ఈ కార్ అతను ఉన్నారు గదా! ఈయనకి ఫోన్ చేసి చెప్పాను. ఇలా అయింది. నాకు అకామిడేషన్ అయితే లేదు. మీరెళ్ళిపోండి అని చెప్పేసాను ఫోన్ చేసి. అంటే నాకు కొంచెం కంగారుగా చెప్పేసాననమాట. చెప్పేస్తే ఆయనుండి "మీరేం టెన్షన్ పడకండి. ఫస్ట్ అయితే బయటికి రండి. తర్వాత చూసుకుందాము" అనేసన్నారు. సరే అని చెప్పి బయటికొస్తే ఆయనేమన్నాడంటే, "మీకిప్పుడు ఎక్కడ ఉండాలనుకుంటున్నారు? మరి రూమ్ లేకపోతే" అంటే, "ఏదైనా హోటల్ ఉంటే చెప్పండి. నేను ఆ హోటల్‌లో అయితే స్టే చేస్తాను. ఫస్ట్ ఇప్పుడు కాలేజ్‌లో అయితే రిజిస్ట్రేషన్ లాస్ట్ డే నాకు. రేపే లాస్ట్ డే" అనంటే, "మా ఫ్రెండ్స్ గూడా ఉన్నారు. కావాలంటే అక్కడ డ్రాప్ చేస్తారా మీరు?" అనేసి అడిగాననమాట నేను. ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి. అంటే, "లేదు ఆ ప్లేస్ చాలా దూరము. లండన్‌లో గాబట్టి మీకు చాలా కన్‌ఫ్యూజ్ అవుతారు మళ్ళీ రాడానికి ఇక్కడికి యూనివర్సిటీకి కన్‌ఫ్యూజ్ అవుతారు" అనేసంటే, సరే అని జెప్పి ఎలా మరిప్పుడు అంటే వాళ్ళు గూడా ఆలోచించి వాళ్ళకి తెలిసిన వాళ్ళెవరో ఉంటే వాళ్ళకి ఫోన్ జేసి అడిగారు. ఇలా ఒక అమ్మాయొచ్చింది. ఆ అమ్మాయి మీ ఇంట్లో ఉండొచ్చా అని అడిగితే, ఆ! ఉండొచ్చు పర్లేదు అనేసి వాళ్ళు జెప్పారు. సో, చెప్పాక వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారనమాట. వాళ్ళ ఇంటికెళ్తే ఒక 4 డేస్ అక్కడున్నాను. 4 డేస్ ఉన్నాక దాని తర్వాత ఏమైంది అంటే ఇంకా రిజిస్ట్రేషన్ అంతా అయిపోయిందనమాట. కానీ ఇంకొక ఇల్లయితే సెట్ చేసుకోవాలి గదా! నేను. వాళ్ళ ఇంట్లో వాళ్ళు గూడా ఒప్పుకోవట్లేదు అలా ఉండడానికి. దాని తర్వాత హ్మ్. వేరే వేరే ప్లేస్‌కెళ్ళి చూసాను. ఇలా ఇల్లు. వేరే ప్లేస్‌కెళ్ళి జూస్తే అక్కడ సెట్ అవ్వలేదు నాకు. అక్కడ లొకేషన్ అంతా దూరము. నాకప్పటికే జాబొచ్చేసింది. వచ్చిన వారంకే నాకు జాబొచ్చేసింది. అంటే జాబ్ అంటే ఒక స్టోర్‌లో జాబ్ అది. ఎక్కువ గంటలేమి ఇచ్చేవాళ్ళు గాదు. ఒక 10 అవర్స్ అలా ఇచ్చేవాడనమాట. సో, అది పోగొట్టుకోకూడదు గదా! అది గూడా దొరకడం కష్టంగా ఉండేదప్పుడు. ఇంకా అది జేసుకుంటూ ఆ ఇల్లు నుంచి మళ్ళీ నా యూనివర్సిటీ ఎక్కడైతే ఉందో అక్కడికే వచ్చి జేరాననమాట. చేరాక దాని తర్వాత మళ్ళీ అటు ఇటు జేసి చాలా టైప్స్ ఆఫ్ జాబ్స్ అయితే నేను చేశాను. అకామిడేషన్ దగ్గర ఎంతలా మోసం జేస్తారంటే డిపాజిట్ కట్టాలి. ఆ! అడ్వాన్స్ కట్టాలి. ఇంత డబ్బులు మన దగ్గర ఉండవు వచ్చిన కొత్తల్లో. అసలు ఏంది అర్థం గాదు మనకి. అంటే ప్రాసెస్ మేబీ ఇక్కడ అలానే ఉండొచ్చేమో. కానీ నాకంత ఐడియా లేదు. ఒక్క రూపాయి ఖర్చు పెట్టాలన్నా ఓకే. రూపీస్‌లో కన్వర్ట్ జేసేసుకునేదాన్ని. అమ్మో! ఇంత డబ్బులా? ఇంత ఖర్చు పెట్టాలా? అని తెలీదనమాట. పౌండ్స్ ఎలా ఖర్చు పెట్టాలి అనేది. దాని తర్వాత అలా కొంచెం కొంచెం నేర్చుకుంటూ వచ్చా. బస్సులెక్కేదాన్ని. ఏ బస్సు ఒక్కొక్కసారయితే ఒక బస్సెక్కి బస్సెక్కాల్సింది వేరే బస్సెక్కి వేరే ప్లేస్‌కెళ్ళిపోయాను. అన్ని రోడ్లు ఒకేలాగా గనిపిచ్చేవి. కన్‌ఫ్యూజను, బాగా కంగారు. ఏమన్నా ఉంటే మా మమ్మీ ఎప్పుడు కాల్‌లోనే ఉండేది. నేనెక్కువ టెన్షన్ పడేదాన్ని. చలి ఒక పక్క. అలా ఇలా జేసి ఒక 5 టైప్స్ జాబ్స్ అయితే చేశాను. చేశాక దాని తర్వాత ఒక మంచి జాబ్ అయితే వచ్చింది నాకు. నా ప్రొఫెషనల్ జాబ్. అంటే నేను ఏదైతే చదువుతున్నానో ఆ కైండ్ ఆఫ్ జాబే నాకొచ్చింది. నేను టూరిజం, హాస్పిటాలిటీ, ఈవెంట్ మేనేజ్మెంట్ చేశాననమాట మాస్టర్స్. సో, నాకు దాంట్లోనే ఈ పార్ట్ టైమ్ గూడా వచ్చింది. అలా కొంచెం సెట్ అయ్యాననమాట. నాకు కానీ ఒక ఈజీగా 1 ఇయర్ పట్టింది నాకు సెట్ అవ్వడానికి ఈ కంట్రీలో. అంత ఈజీగా అయితే లేదు. చాలా కష్టంగా ఉన్నింది నా జర్నీ. మేబీ తెలిసిన వాళ్ళకి ఆల్రెడీ ఇక్కడ ఉన్న వాళ్ళకి ఈజీ అయ్యుండొచ్చు. కానీ నా జర్నీ మాత్రం చాలా టఫ్‌గానే అయ్యింది. నేను ఒక్కొక్క ఇంచు చాలా మంది మనుషుల్ని కలిసాను. చాలా నేర్చుకున్నాను. చాలా చాలా కొత్త విషయాలు నేర్చుకున్నాను. వాటికన్నిటికి నేనెప్పుడూ అంటే ఎప్పటికి స్ట్రాంగ్‌గా ఉన్నాననమాట. నేనింత స్ట్రాంగ్‌గా అనేది నాకు ఇక్కడికొచ్చాక తెలిసింది. Thanks for watching guys. If you like my video, please like, share, subscribe to my channel.
నేను ఇంకా చాలా విషయాలు మీకు చెప్తాను. యూకేలో నేను ఫేస్ చేసిన విషయాలు. జెన్యూన్‌గా మాట్లాడతాను. ఏది ఫిల్టర్ ఉండదు. థ్యాంక్ యూ గైస్. బాయ్.